ఎక్కడున్నవే? ఇంటి దగ్గరనే ఉన్నా. చెప్పు, ఏమన్నా పనా? అది మీ చెల్లె చచ్చిపోతా అని మెసేజ్ చేసింది. మళ్ళా ఫోన్ చేస్తే ఎత్తుతలేదు మరి. ఏంది? చచ్చిపోతాను మెసేజ్ చేసిందా? ఆ చెల్లెని మళ్ళీ ఏమన్నావు? తిట్టినావేంది? నేను మీ చెల్లెని ఏం తిట్టలేదు. మెసేజ్ చేసింది అంటున్నావు, ఇంట్లో లేవా? ఎక్కడ ఉన్నావు? నేను బయటకు వచ్చిన. నాకు ఫోన్ చేసి ఆ వాదించుకున్నది. ఆయనతో ఫోన్ కట్ చేసి చచ్చిపోతా అని మెసేజ్ పెట్టింది. ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, ఎక్కడున్నావురా? హలో అన్నా, అర్జెంటుగా చెల్లె వాళ్ళ ఇంటికి 2 నిమిషాలలో అక్కడ ఉండాలి నువ్వు. చెల్లె ఇంట్లో ఉందా లేదా అనే విషయం నాకు చెప్పు. ఏ విషయం అనేది తర్వాత చెప్తాను. జల్ది పో. హలో, చెప్పు. మా చెల్లె వట్టినే వాదించుకున్నదా? నిజమేనే, నేను ఏం అనలేదు. వట్టిగానే వాదించుకున్నది. అది అసలే తిక్కపాసుది. అన్నంత పని చేస్తుందేమోనని భయం అవుతుంది. అది తిక్కపాసే కానీ తెలివి తక్కువదేం కాదు. నువ్వేమనందే చస్తాను మెసేజ్ చేస్తుందా? మరి 4-5 రోజులకు ఒకసారి మీ లొల్లు లేనిది చెప్పు. ఏ లొల్లేం లేదే. మీ చెల్లెని ఒక్క మాట కూడా అనలేదే. నా మాట నమ్మే అమ్మతోడే నేను 10 నిమిషాలు ఇంట్లో ఉంటా, నువ్వు కూడా జల్దీ రావే. ఏంది? ఇంకా 10 నిమిషాలు పడుతుందా ఇంటికి పోవడానికి? సరే సరే, జల్ది పో. ఈ రోజైనా స్పీడ్గా పో, మెల్లగా పోకు. సరే సరే. హలో, ఏమైంది? చెల్ల ఇంట్లో ఉందా? అన్న డోర్ పెట్టుంది, మాటలు ఏమి వినబడతలేవుగా. సరే, నువ్వు ఇంటి ముందు గేట్ దగ్గర ఉండు. చెల్ల ఇంట్లోంచి బయటకు వస్తే ఇటు పోకుండా చూడు. 2 నిమిషాలు వస్తున్నా, సరేనా? అరే, గొల్లెం తీసే ఉంది కదా. చెమటలు బాగా పడుతుంది, భయపడ్డావా అన్న? భయమా? నేనెప్పుడు భయపడ్డానే? అయినా భయపడడానికి ఇప్పుడు ఏం జరిగిందని? నువ్వు ఫోన్ చేయకుండా ఇప్పుడు నచ్చినావా? చెప్పన్నా, లేదు కదా. అందుకే నేను ఎక్కడ చేస్తాను అని భయపడుతూ పరిగెత్తుకొచ్చావు, అంతే కదా అన్న? నాకు ఎవ్వరు ఫోన్ చేయలేదురా, ఏం చెప్పలేదు. ఊరికే నేను చూడాలనిపించి ఫోన్ చేయకుండా వచ్చిన. అయినా నా చెల్లెని చూడడానికి నేను ఎవరి పర్మిషన్ తీసుకుని రావాలి చెప్పు? నా దగ్గర రావడానికి నీకు పర్మిషన్ ఎందుకన్నా? అయినా కానీ నేను అంత ఈజీగా ఎట్లా చేస్తా?
ఆ దొంగ ముండల ఇజ్జత్ నడి బజారున తీసినాకనే చేస్తానా. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకురా చెప్పు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను చెప్పిన కదా, కాకుండా కొంచెం టైం పడుతుంది. సరేనా? అమ్మా ఆ పిల్లని ఏం చేసుకోరు, మంచిగా ఉన్నది. తాగు తప్పి కన్నులు ఒట్టలేనట్టు అయింది నా పక్క. అమ్మా ఈ చెల్ల మీద ఒక్క ఏ కూడా వాళ్ళనిచ్చేటట్లు లేవు కదా, అట్లనే చూసుకోవాలా జీవితాంతం మరి. మా అన్న చూసుకోపోతే నువ్వేమైనా చూసుకుంటున్నావా? ఎప్పుడు తాగుడు తిరుగుడు తప్ప ఇంకేమైనా చూసుకుంటున్నావు నన్ను? అరే నువ్వు ఆగురా. పెళ్ళికి ముందు మా చెల్ల మీద ఒక్క ఈగలు కూడా వారనివ్వలే. ఎప్పుడైతే నీతో పెళ్ళయిందో అప్పటి నుండి నువ్వు నీ కుటుంబం మొత్తం దాన్ని ప్రశాంతం లేకుండా ఎత్తురు గద్దరు రాబందు లేక వాదిస్తారు సార్ జీవితం మీద. అటు పోయి ఇటు పోయి లొల్లి నా మీదకి వచ్చేటట్టు ఉంది. మ్యాటరు డైవర్ట్ చేయాలి. అయ్యో మీ అన్నను నిలబెట్టే మాట్లాడుతున్నావు, కుసమ్మనవా సాయన పెట్టిపోరా. నీకు ఛాయ్ తాగుబుద్ధి అవుతుందని చెప్పక ఏదో మా అన్న మీద ప్రేమ ఉన్నట్టు ఛాయ్ పెట్టుకో అంటున్నావా? నువ్వు కూసేయండి నీ ఛాయ్ పెట్టుకొస్తా. ఈ సమస్యలకు అన్నింటికి మా అమ్మ నాన్న మా అక్కే కారణం. వాళ్ళకి సావు ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తాను. వాళ్ళ చావు కోసం ఎదురు చూసుడు తప్ప నువ్వు అంతకని ఇంకేం చేస్తావు? ఇంకేం చేయలేనే. వాళ్ళు ముగ్గురు ఒకటైనా మాట తాగనిస్తలేరు. లోపల నరకం అనుభవిస్తాను. ఎవరో చెప్పాలి నా బాధ. ఇప్పుడు నీ బాధలు చెప్పమని ఎవరు అడిగాను? నువ్వు కూడా ఎవరికి చెప్పకు. లోపల దాచుకొని బాధపడు. అర్థమైందా? సరే తీ. నేను అందరికీ ఎప్పుడు రోజులుగానే అయిపోయినా. ఇప్పుడు కొత్తగా వచ్చేదే ఉంది. సాయం చూసుకో. వదిలేం చెప్తుందన్నయ్య? నీ పిచ్చివేనా? నేను చెప్తే పిచ్చి పిచ్చి మాటలు మాడకుండా ఉంటే నాకు పిచ్చి లేపుతుంది. చూడు చెల్లె, నీకేం కష్టం వచ్చిందని మీ ఆయనకు చచ్చిపోతాను మెసేజ్ చేసి ఇట్లా మెసేజ్ చేసే ముందు ఈ అన్నానికి గుర్తు రాలేదా? ఏదో ఆలస్యంలో అంత దూరం ఆలోచించలేదన్నా. ఇల్లు కోసం తెచ్చిన అప్పు కట్టమంటే పట్టించుకోకుండా రోజు తిరుగుడు తాగుడు ఇదే పని చేస్తుంది. ఫోన్ చేసి అడిగితే ఏమన్నాడో తెలుసా అన్నా? నిన్ను అప్పు చేసి ఇల్లెవడు కట్టమన్నాడు? ఈ సమస్యలకు నువ్వే కారణం. నువ్వు చస్తేనే అప్పుల బాధలు తీరుతాయి. ఎందుకు బతుకుతున్నావు చావక అని అన్నాడన్నా. ఆ మాటలకి బాధ అనిపించి చస్తా అని మెసేజ్ చేశాను. అనాల్సిన మాటలు అన్నీ అని ఇంకా మీ చెల్లెని ఏమనలేదు అని అంటుంది. పైసలు కట్టాల్సిన ప్రతిసారి బాధ్యత లేకుండా తప్పించుకుని తిరుగుతాడు. ఆ విషయం నీకు తెలియదా? ఆయన పట్టించుకోక నీకు చెప్పినా కదా, వదిలే ఆయన టాపిక్ వదిలే. ఈ అప్పుల టెన్షన్ ఉందంటే మీ అల్లుని హాస్టల్ ఫీజు కూడా కట్టాలి, అదో టెన్షన్. ఏం చేయాలో అర్థం అవట్లేదన్నా. మన హాస్టల్ ఫీజు నేను కడతా కానీ ఇదేం ప్రెషర్ పడదు. అట్లే ఆ భూమి అమ్మిపించి మీ ఆయన తప్పులు కట్టిస్తాను. సరేనా? మరొకసారి చస్తా ఎటైనా పోతా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి. సమస్యలకు చావు పరిష్కారం కాదు. సంతోషంగా ఉండు, అన్ని సమస్యలు నేను చూసుకుంటాను. సరేనా? ఏమైంది పిలుస్తుంటే ఆగమపోతాను? ఏమన్నా ప్రాబ్లమ్ అనే? ఏ ప్రాబ్లం ఏం లేదు. చెల్లె వాళ్ళ అత్తగారింట్లో చిన్న చిన్న గొడవలు, అందుకే నువ్వు పిలిచినా చూడకుండా పోయినా. అయినా ఎవరి కొంపలు సక్కగా నువ్వు చెప్పు. ఇక అందరి ఇంట్లో ఉంటే బాగోతలేనా? మీ బావకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఉంటే మాత్రం వాళ్ళదనే కొంపలు మునుగుతాయి. ఉన్నారు ముగ్గురు అక్కలు. ఇక రెండో అక్క అయితే మా చెల్లెకు మనశ్శాంతి లేకుండా ఇస్తున్నది. అది నోరు తెరిస్తే పుట్టెడు అబద్ధాలే, ఒక్కరోజు నిజం మాట్లాడది. సమస్యలనేది ఆ ఒక్కదాంతోనే. అబ్బా అంత డేంజర్ రానే? మరి మీ చెల్లెతోడు గొడవ పెట్టుకుంటే మీ బావ ఏమంటలేడా అనే?
ఆస్తుల గొడవలు ఏం లేవు కానీ వాళ్ళ తమ్ముని ఆస్తులు దొంగతనంగా దుబ్బేయాలని వాళ్ళ అబ్బాయి సంకల ఏరి కుట్రలు కుతంత్రాలు వండుతాను. అరే ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా ఒక్క మాటన్నా చెప్తలేడు ఏమో రమేష్ అన్న. ఆగు ఈసారి నాకు కనబడి కడిగి పారేస్తాం, ఈసారి నాకు కనబడి చెప్తా సంగతి. ఈసారి కలిసినప్పుడు నలుగురు పెద్ద మనుషులను పెట్టుకొని ఆ భూముల పంచాయతీ పరిష్కారం చేసుకోమని అప్పులు కట్టుకోమని చెప్తుంది. సరేనా? నన్ను వెళ్తే నాకు పని ఉంది. సరే అన్న, మంచిగా అన్న చెప్తాను. నువ్వు చెప్పినావు కదా అన్న, మేము చూసుకుంటాం పో. అయ్యో సూర్యుడు ఏం చేయాలా? సరే కొడుకులను రేపుద్దాం. కూడా ఏం లేదు, ఆయన కూడా తెలుస్తామని చెప్తాను. సామాన్ల లిస్టు రాసి పెట్టినా తెచ్చుడు మర్చిపోయినా, ఆయన నన్ను తెమ్మని చెప్తాను. ఎప్పుడు ఫోన్ చూసుడేనా? ఇంట్లో పనులు ఏమైనా చేసేది ఉందా లేదా? ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంటున్నా. ఏం చేయమంటావే మరి? ఏదైనా పని చేస్తాను మెచ్చవైతివి, మళ్ళీ ఇంట్లో పని ఏం చేస్తలేవు అని అనబడుతుంది. ఎట్లనే నీతో మోసే ఉన్నది నాకు. ఇంట్లో పనులు అంటే నిన్నేమన్నా ఇల్లుడు మన్నా తోలు తోమనన్నా? నీకేదో పని చేయొచ్చినట్టు గిన్నెలు తోమడానికి ఎగవేడు వస్తావు. తోముడు తక్కువ ఎత్తేసుడు ఎక్కువ. ఇక నువ్వు చేసే పని ఎట్లా మెచ్చుతా? అయినా గానీ ఆడోళ్ళ పని నిన్నెందుకు చేయమంట? చేద్దామంటే వేరే పని లేదా చెప్పు? అది నువ్వే అంటావు ఇంట్లో పనులు చేయవా అని, ఇది నువ్వే అంటావు. నేను చెప్పింది ఇంట్లో పనుల గురించి కాదు, ఇంట్లో సామాన్ల గురించి. పని చేసి సంపాదించే తెలివి ఎట్లానో లేదు. కనీసం సామాన్లు తెచ్చడానికి కూడా సాధ కదా నీకు? ఇంట్లో ఏం లేవు, తీసుకురాబో. సరే తీసుకొస్తా, పైసలు ఇవ్వము. ఇక నేను ఇయ్యకుంటే నువ్వు సంపాదించి తెస్తావా? ఇక పట్టు. జర గంటలు గంటలు తిరగబోకు. అర్జెంట్ గా డజన్ కోడిగుడ్లు తెచ్చిచ్చిపో, సరేనా? సరే ఇంకా సంచాలతో మరి. నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకో, నేను 2 నిమిషాలు పోయి కోళ్ళు పట్టుకొని వస్తా. ఓకేనా బంగారం? సరే చెప్పండి రా. వస్తా. ఈ పెట్టుబడి లేని మాటలకేం తక్కువ లేదు కానీ చేసే పనుల్లో చేతల్లో చూపెట్టు. కూరగాయలు ఎవి అరకిరివే, ఎక్కువ దేకు. సరే సరే. ఓ అన్న, అటు చూడే మన కోతల రైడ్ వస్తాడు. ఇలా ఆయన సంగతి చెప్పాలి. ఆ సంగతి చూసుడు పక్క పెట్టు కానీ వాడు చూడవు. ఆ చేతిలో సంచి ఉన్నది చూసినావా? ఖచ్చితంగా మందు బాటిల్ పట్టుకొస్తాడు చూడు. అవునా? జేబులకు పైసలు వచ్చినట్టున్నది. ఆ, వాడు మంచిగా మందు బాటిల్ పట్టుకొస్తాడు చూడు. చూసినావే? చూసిన. ఆయన తెచ్చిన మందు మనం తాగినాక మరి ఆయన ముచ్చట అడుగుడు ఆడకపోవుడా? ఏ అడుగుడే కడుగుడే అన్న. ఓకే. ముందైతే 2 పెగ్గులు తాగని అయినా తాగినాక ఆటోమేటిక్గా అయినే ఒకటేనుకోటి అన్ని చెప్తూనే ఉంటాడు. ఈనుడే మన పని గంతే. నమస్తే రమేష్ అన్న. నమస్తే రమేష్ అన్న. నమస్తేనే. అగో సంచిలో పట్టుకొచ్చినావు. ఏం తెస్తారే? సరుకు తెచ్చిన ఊక మందాయి అని పడుతుంది. తాగురు ఎంత తాగుతాం. రమేష్ అన్న, మీ ఇంట్లో ఏమన్నా ఆస్తుల పంచాయతీలు ఏమన్నా నడుతున్నాయా అని? ఈ రెండో అక్క లేనిపోని కథలల్లి ఈ భార్యను టార్చర్ చేస్తుందట కానీ ఈ బాగా చెప్పిండు నిజమేనా అని? నిజం, మా బావ చెప్పింది 100% నిజం. ఆ దొంగముండా మా రెండో అక్క మా దగ్గర సాడు లచ్చలు దొబ్బింది. ఇంకా కడుపుకే వెళ్తున్నట్టు నా భూమి అమ్మనియకుండా అడ్డం పడుతుంది. మా అక్క దాని మొగడు ఇద్దరు కలిసి నా సగం ఆస్తి అంతా దొబ్బిరే. నీ ఆస్తి దొబ్బినప్పుడు నువ్వేం బీకినవే? చూసుకుంటే అట్టుగానే ఉన్నావా? అడిగిందే, అడిగితే మా అయ్యవ నాయకి లొలికి వచ్చిర్రు. అంతేనా? మా ఆస్తి మా ఇష్టం చేసుకుంటా అన్నారే.
అట్లా కంట్రోల్లో పెట్టింది మా అక్క వాళ్ళిద్దరిని. అది కూసోమంటే కూర్చుంటారు, నిలబడు అంటే నిలబడతారు. రాజ్యం అంతా అది వెళ్తుంది. మరి మీ మిగతా అక్కలు ఏమంటలేరా అని సాటికి ఇల్లు కూడా ఏమైనా దొబ్బేలా అయింది. ఏమోనే బయటికి అయితే ఏం తెలుస్తలేదే. మరి రెండో అక్క ఏమన్నా మేనేజ్ చేస్తాను కావచ్చు. అట్లా నా దిక్కే మాట్లాడతారు, మళ్ళీ అటే ఉంటారు. నేను ఫోన్ చేతులు పట్టుకొని కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. దునియాలో ఈయనంత బద్దకస్తుడు ఎవ్వరూ లేరు. ఏమైందే? నేను మూడో పెగ్గు పోసుకుంటానే, మీరు మూడు పెగ్గుగానే ఉంటారు. తీసుకుంటలేరేందే? మాది ఎంతనే ఇంకో పెగ్గు తాగితే అయిపోద్ది మాది. నువ్వైతే కానీ 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 మేము తాగేదే 2 పెగ్గులు. అంతేనా? మరి ఏమన్నా నేనైతే పోసుకుంటా. పోసుకో. అందరి ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. నా ఫోన్ చేస్తేనేమో ఎత్తాడు. ఏం మనిషి ఏమో. మా అన్నకన్నా ఫోన్ చేసి చెప్తా. హలో, చెప్పరా ఏం సంగతి? హలో అన్న, ఈయన పొద్దుననంగా సామాన్లు తెస్తాను ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఇప్పుడు కూర వండడానికి ఏమీ లేవు. కోడిగుడ్లు తెచ్చిస్తా 10 నిమిషాలలో అన్నాడు. ఇంకా జాడలేడు, పత్తలేడు. సరేరా, మీ ఆయనకు ఫోన్ చేసి చెప్తా కానీ నువ్వైతే పక్కన షాప్లోకి పోయి ఇప్పుడు మందం కొడుగులు తెచ్చి అయితే వండు, సరేనా? సరే అన్న. దూరందరికి ఫోన్ చేద్దాం, ఎక్కడున్నాడో ఏం చెప్తాడు. వాడలేమో తిరగబోతే ఇల్లు మీద సోయే ఉండదు. మా బావ ఫోన్ చేస్తాను. చెప్పు బేటా, ఫోన్ చేసినావు? ఎక్కడున్నావు? మంద అవుతున్నావా? బేటా గీటా అని ప్రేమగా మాట్లాడుతున్నావు. మందు కాదే, కళ్ళు తాగుతానా. ఈత కళ్ళు 2 గిలాసులు. నీకు తెలియదా? ఏది తాగుతేంది కానీ కళ్ళు తాగినంత మాత్రాన పుణ్యాత్మం అవుతావా కానీ ఏది తాగినా తాగిండనే అంటారు. సరే కానీ చెల్లె ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను ఫోన్ చూసుకోలే, బండి ఉన్నానే. ఇంటికే పోతానా సామాన్ తీసుకొని. సరే సరే, అది నీకోసం ఎదురు చూస్తుంది, జల్దీ పో, ఇంటికి పోతా. మా వాసు ఫోన్ చేసి మందు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు, 2 గిలాసులు తాగు అని ఫోన్ చేస్తాండే. అదేందే మరి నువ్వు మందు తాగకుండా కళ్ళు తాగుతానని అబద్ధం చెప్తాను ఏంది? తాగిన వాసన వాళ్ళకి తెలియదా? అవు గుర్తుపట్టారా అన్న, వాసన రాదాన్న మరి కళ్ళకు మందుకు? సరే సరే, ఆ బాటిల్ తీసిగా సంచిలో పెట్టు. ఇప్పటికే 4 పెగ్గులు తాగినావు నువ్వు. పెట్టు అలా పెట్టి ఇంటి మొక్కన పోదాం పైగా. ఏమున్నది ఇలా 4 పెగ్గులు కూడా కాదు కాదే, చెరవ పెగ్గు పోతా పట్టు. ఇంకా దీన్ని ఇంటికి పట్టుకపోడా అనే. మాకు అద్దన్నా, మాకు అద్దు. కావాలితే నువ్వు తాగు, తాగేదాకా ఉండు అంటే మేము ఉంటాం. నువ్వు తాగన్నా, మాకు అద్దు. నువ్వు తాగన్నా, మాకు అద్దు. లేకుంటే ఇంటికి పట్టుకపోదాం. మరి బీర్ తీసుకొస్తా, చెరవ గ్లాస్ తాగుర్రి. అయ్యా, నీకో దండం, నీకో దండం. కావాలితే నువ్వు తాగేది ఉంటే తాగు, లేకపోతే సంచులు పెట్టుకొని పట్టుకొని పోదాం. మరి ఒక పెగ్ వేసుకుంటా నేను. వేసుకో. నేను కూర్చుంటాం కానీ. నడువరిగా ఇంటి మొక్కన పోదాం మరి. బండి పంచర్ అయిందిరా, సామాన్ తెచ్చుడు, అందుకే లేట్ అయింది. మన దగ్గర పంచర్ షాపులు లేకపోయాయి. 2 కిలోమీటర్లు బండి దొబ్బుకుంటా నిలబడి సచ్చిన. ఎండలు ఏం కొడుతున్నాయిరా. ఈతల్లాగా తాగే వచ్చావు.
నువ్వు ఇంకా ఎండలు ఎక్కడ నిలబడ్డావు చెప్పు. అంటే నేను తాగొచ్చిన అనుకుంటున్నా నేను తాగలేదా ఒట్టు కావాలంటే వాసన చూడు. వాసన వస్తుందా? వాసన రాకుంటే తాగినట్ట, నీ అవతారం చూస్తే తాగినట్టు తెల్లనబట్టే ఇంకా తాగలేదు ఒట్టు అంటున్నావు. అబద్ధం చెప్పి ఒట్టు అంటే నిజమవుతుందా? నేను తాగలేదని నమ్మవేందిరా? ఎప్పుడు నా ఏమన్నా పడతావు? నమ్మురా. నాకేమనుమానం? నువ్వు తాగు ఏమన్నా చేసుకో, కానీ తాగినప్పుడు మాత్రం నువ్వు ఇంటికి రాకు. ఇంటికి వచ్చి నాకు పిచ్చి లేకపోతే. ఎప్పుడు ఇదే చెప్తే వినడైనవు, చెప్పింది అర్థం చేసుకో. ఎప్పుడు మగ్గుపట్టు పట్టుడే. మరి నువ్వు నన్నేం అర్థం చేసుకున్నావు చెప్పు. పుట్టే డబ్బులు ఉన్నాయి, అవి ఎట్లా కట్టాలన్నా తెలివి లేదు. రూపాయి సంపాదన లేకుండా వందలు ఖర్చు పెడుతున్నావు. ఎట్లా చెప్పు? ఆ పైసలు ఎట్లా వస్తున్నాయన్నా కొంచెం అన్నా సోయిందా నీకు? చెప్పు. అప్పులు కట్టాలన్న సోయి నాకు లేదా అని రోజు ఆలోచించి పిచ్చెక్కుతాను. నాకు ఈ టెన్షన్ భరించలేక సావాలనిపిస్తాను తెలుసా. ఆ భూమి అమ్ముదామంటే మా అక్కడ రాబట్టి ఏం చేయాలి నేను? నా భూమిని నమ్ముకుంటే నా భూమికి అడ్డం ఎందుకు కత్తున్నావు అని మీ అక్కని అడిగే ధైర్యం నీకుందా? నా ముందే నీ పౌరుషం మాటలు. మీ వాళ్ళని చూస్తే నోట్లోకి వెళ్ళి మాట కూడా రాదు. ఇంకా అప్పుల టెన్షన్ కి సావాలనిపిస్తుంది అంటున్నావా? సావాలనిపిస్తే సావు, కానీ అప్పులని గట్టినాక సావు. అప్పులు ఎక్కడెక్కడ కట్టినాక చెప్తా. ఈ టార్చర్ భరించడం కంటే సావడే మంచిది. ఏంది ఇటు చూసి మాట్లాడు. మీరు నిన్ను టార్చర్ పెట్టిందా అనడానికైనా కొంచెం అన్నా సిగ్గుండాలి. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్కి పోతే ఒక్క రూపాయన ఖర్చు పెట్టినావా? కనీసం పెళ్లి రోజన్నా 500 పెట్టి చీర కొన్నావా? ఇంకా టార్చర్ పెడుతున్నా అని అంటున్నావా? పెళ్ళైనప్పటి నుంచి నీ సొమ్ముదిరి బతుకుతున్నా కదా, ఇక టార్చర్ పెట్టమంటే పెట్టనా మరి? ఎప్పుడన్నా ఫంక్షన్లా ఫ్రెండ్స్ కలిసి 2 పెగ్గులు తాగమని అడిగితే మందు బంద్ చేసినా అని చెప్తున్నా. ఈ భయానికి మా ఊరికి పోయినప్పుడు కనీసం ఈతకల్లు తాగినా రోజు పెట్టబడుతుంది. ఇక ఏం చేయాలి చెప్పు? ఈతకల్లు ఏమైనా మందా? ఇప్పుడు ఏంది నీ బాధ? మంది ఎందుకు తాగినావని అడిగినందుక, లేకుంటే తాగి కూడా తాగలేదని అర్థం చెప్తున్నందుక? ఇప్పుడు ఏంది నీ లొల్లి? తాగితే ఎందుకు తాగుతున్నావో నీ కంట్రోల్లోనే ఉంటది, అందుకనే నిన్ను తాగద్దనేది. ఇంత చెప్పినా నమ్ముతలేవు కదా. నమ్మకుంటే ఇప్పుడే మీ అన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. ఆయన ముందే మందు తాగాలని ప్రమాణం చేస్తా. ఓకేనా? నీ ఇష్టం, పిలుచుకో ఏమైనా చేసుకో. నీ ప్రమాణంతో నాకు అవసరం లేదు. హలో, ఈ చెల్లె మందు ఎందుకు తాగినామని లొల్లి పెడతాను. నువ్వైతే జల్దిరా. ఈ అబ్బా మా దురందరూ ఉన్నకాడు ఉండడు. తాగినోడు తాగినట్టు మూలక వండగా పట్టిగా మా చెల్లెతో పెట్టుకుంటాడు. ఇలా ఒక వారం 10 రోజులకు ఒకసారి పంచాలు చెప్పడానికైనా సగం జీవితం సంకనకపోతుంది.